డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు సినీ నటుడు చిరంజీవి. ప్రత్యేక చట్టాలు తీసుకురాకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. హైదరాబాద్ లో జరిగిన యూనిటీ రన్ లో పాల్గొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, కానీ దానితో ముప్పు కూడా ఉంటుందన్నారు. పోలీస్ వ్యవస్థ బలంగా ఉందని, డీప్ ఫేక్ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఫిర్యాదు చేసిన డీప్ ఫేక్ కేసును సిపి సజ్జనార్ స్వయంగా మానిటర్ చేస్తున్నారన్నారు చిరంజీవి. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఈజ్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కొట్టు వస్తుంది. మనం చేయాల్సిన ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగని